కేఎస్ఆర్ న్యూస్ నేను మహేశ్వరి హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో చిరుతపులి సంచారం, భయాందోళనలో ప్రజలు. అరకులో పారాగ్లైడింగ్ ట్రయల్ రన్, పర్యాటకులకు అందుబాటులోకి సన్ రైజ్ వ్యూ పాయింట్. విశాఖపట్నం సింహాచలం స్వామివారి సన్నిధిలో లోకేష్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఉద్యోగం పేరుతో బ్యాంకాక్లో తెలుగు యువకుడి కిడ్నాప్, పోలీసుల చొరవతో సురక్షితం. రథం దహనంపై లోతైన విచారణ జరగాలి, ఎమ్మెల్యే కాలువ డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పక్కా రహదారులను నిర్మాణాలు చేపడతామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలియజేశారు. పార్వతీపురం మండలం నర్సీపురం, కారాడవలస గ్రామాలలో 60 లక్షల ఉపాధి నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాలలో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. అలాగే దశల వారీగా అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో వాగ్దానాల ప్రకారం ప్రభుత్వం అన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. 17 కోట్ల ఉపాధి హామీ నిధులతో శ్మశానాల అభివృద్ధి, రహదారుల నిర్మాణంతో పాటు కాలువల నిర్మాణాలకు అన్ని గ్రామాల నుంచి తనకు ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. వీధి దీపాల నిర్వహణతో పాటు గ్రామాలలో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, దీనివలన రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ పంచాయతీలో ఈరోజు మొదలు పెట్టాం. అభివృద్ధిని మన ఊరు నుంచే మొదలు పెట్టాం. హెచ్కారడ వలసలో 20 లక్షలు, 40 లక్షలు నర్చిపురంకి, 60 లక్షలు కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో మన మండలానికి, మన గ్రామాలకి కోట్ల వాల్యూ చేసే బాధ్యత నాది. మనకి రోడ్డు లేదంటూ, మన డ్రైనేజ్ లేదంటూ, మనకి కాలువ లేదంటూ, శ్మశానానికి రోడ్ లేదంటూ, మా అంగన్వాడీ ఎక్కుందంటూ ఏ మాట రాలేకుండా ఈ 5 సంవత్సరాల్లో మన ఊరు, మన పల్లెలు తిరిగి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించే బాధ్యత నాది. ఖచ్చితంగా మాటిస్తున్నాను. మాటలు తక్కువ, పనులు ఎక్కువ చేసుకున్నాం. మన పనులే మాట్లాడాలి. మనం ఎంతసేపు మాట్లాడాల్సిన లేదు, మన పనులు మాట్లాడాలి. మనం చేసే పని 10 మంది మాట్లాడుకోవాలి. ఇదే ఒక నిదర్శనంతో గ్రామానికి కావాల్సిన, మీ ఊరుకు రావాల్సిన ప్రతిదీ కూడా చేసే బాధ్యత నాదని మీ అందరికి మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకి, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ఊరికి రోడ్డు వేయించి అదృష్టాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకి, ఈ గ్రామానికి కావాల్సిన రుణం ఏదైతే ఉందో నేను తీర్చుకుంటున్నానని మరొక్కసారి మీ అందరికి మాటిస్తూ. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛ సంకల్పం పథకంలో భాగంగా ఇంటింటికి వెళ్లి భయంకరమైన రోగాల్ని సైతం లెక్క చేయకుండా తడి చెత్త, పొడి చెత్తను సేకరించి క్లాబ్ బల్లని నడుపుతున్న డ్రైవర్ల బ్రతుకు బండి మాత్రం నడపలేని స్థితిలో నలిగిపోతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. క్లాబ్ వెహికల్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏపీ స్వచ్ఛాంధ్ర క్లాబ్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర సామూహిక నిరసన ధర్నా చేశారు. మొదటి రోజు ధర్నా శిబిరాన్ని ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో 7 ప్రకారం క్లాబ్ డ్రైవర్లకి చెల్లించమని ఇస్తున్న 18,500 రూపాయల సొమ్ముని మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు కొంత మింగేస్తూ 10,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఏఐటీయూసీ పోరాట ఫలితంగా డ్రైవర్లకి 18,500 రూపాయల కనీస వేతనాల జీవో 7ని సాధించుకుంటే ఆ విషయంపై నోరు మెదపడం లేదు అని ఎందుకు అని ప్రశ్నించారు. సుబ్బరాయుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీయూసీ. క్లాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ సొసైటీదారులు అనేటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్లు ఇవాళ వీళ్లకు కనీస వేతనాలు కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. శ్రమ దోపిడీ విపరీతంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయనగరంలో సంబంధించే కార్పొరేషన్ ప్రతి నెల ఆ కాంట్రాక్టర్ సాయి పవని కాంట్రాక్టర్ సంబంధించి దాదాపు 3,24,000 రూపాయలు ప్రతి నెల నిర్వహణ కోసం ఇస్తూ ఉన్నారు. అంటే వాటితో పాటు వేతనాలు కూడా చెల్లించాలి. ఇతర ప్రాంతాలలో 18,000 రూపాయల వేతనాలు ఇస్తూ ఉన్నారు.
విజయనగరం వచ్చేసరికి 10,300 రూపాయల వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంతో కూడా పిఎఫ్ఎస్ఐ అనేటువంటి కట్టకుండా ఇవాళ మొత్తం కూడా దిగమింగుతా ఉంది ఈ సొసైటీ అనేటువంటిది. వారాంతపు సెలవులు కానీ పండగ సెలవు దినాలు కానీ ఇవ్వడంలో అవాళ వీళ్ళ క్లాప్ నిర్వహణ కోసం తీసుకునే డ్రైవర్ల నియామకాలప్పుడు ఈ సొసైటీదారులందరూ కూడా ఏం చెప్పారంటే మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది, మీకు సంబంధించి వేతనాలు పెంపుదల చేస్తాం, అన్ని చట్టబద్ధంగా చేస్తాం, సెలవులు ఇస్తాం, ఇంకోటి అని చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ దగ్గరికి ప్రాక్టికల్కే వచ్చేసరికి సెలవు దినాలు లేవని చెప్పేసి నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నారు. దీన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సత్వరం ఈ క్రైమ్కు పాల్పడుతున్నటువంటి సాయి పావని కన్స్ట్రక్షన్ వాళ్ళను చర్యలు తీసుకోవాలని, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలోని సోమల మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి విచ్చేశారు. చల్లా బాబుకు గ్రామ ప్రజలు మంగళ వాయిద్యాలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా బస్టాండ్ కూడల్లో టీడీపీ జెండాను చల్లా బాబు ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో చల్లా బాబురెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సితో పాటు దివ్యాంగుల పింఛన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం, పెన్షన్ల పెంపు, ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు తదితర అంశాలపైన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో ఉండే నాయకులు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఈరోజు 500 కోట్ల రూపాయలు విరాళాలు వస్తూ ఉన్నాయి. ప్రజల దగ్గర నుంచి విరాళాలు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు మనిషిని చూసిస్తా ఉన్నారు కానీ వేరే కారణం కాదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక వ్యక్తి మీద ఉండే నమ్మకం, ఒక వ్యక్తి మీద చేస్తాడ ప్రజలకు కానీ ఒక భరోసా, ఈ భరోసాతో దేశంలో ఉండే వాళ్ళందరూ నాయకులంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు మన ప్రజలను ఆదుకునేదానికి 500 కోట్ల విరాళము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఎంత ఇస్తా ఉందో అంత డబ్బు విరాళాలు ఇస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరందరూ బాగా ఆలోచన చేయాలా. ఎందుకంటే మీ మహిళా తల్లులకి అందరికీ కూడా ఇంత పెద్దన వస్తా ఉన్నారంటే పార్టీలు కాదు, దేశం కాదు, రాష్ట్రం కాదు, అన్నీ మీ మీద ఆధారపడే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి తెచ్చినాడంటే కేవలం మీరందరూ కూడా మనసులో 2 నిమిషాలు ఆలోచన చేసుకోవాలా. ఇంత గౌరవం, ఇంత మర్యాద, ఇది తెప్పించినాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే ఎక్కడా లేని ఈ సంఘాలు స్థాపించింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు అందరూ అన్నారు ఇళ్లలో పాడాలని చెప్పి ఈదుల్లో పెట్టేస్తానని, వంప ఖాళీ చేసేస్తారు చంద్రబాబు నాయుడు. 3 సంవత్సరాల ముందు పరిపాలన మీరంతా చూశారు, ప్రతి ఒక్కటి గమనించినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉండింటే ఈ రాష్ట్రానికి గతిని పట్టినా ఎందుకు ఇంత అరాచక పాలన జరుగుతూ ఉంది? అక్కడ అమరావతిలోతేనేమి, ఇక్కడ పొంగనూరులోతేనే పై నుంచి కింద వరకు ఆ నాయకులతోనేమి ఈ నాయకులతోనేమి పూర్తిగా అరాచకానికి పాల్పడిన సంగతి మీరు అందరూ గమనించినారు. అది గమనించి మీరు పెద్ద మనసు చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవుతేనే బాగుంటుందని చెప్పి మీరంతా పెద్ద మనసుతో ఆలోచన చేసినారు. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు చూసినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు ఒక అగ్ని పరీక్ష పెట్టినాడు చంద్రబాబు నాయుడుకు. ఏదంటే వరదలతో విజయవాడ సైడ్ అంతా ఎంతో వరదలు, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో లేని వరదలన్నీ ఆ విజయవాడ సైడ్ వచ్చినాయి. వస్తే 9 రోజులు 75 సంవత్సరాల వయసుండే ముఖ్యమంత్రి బస్సులో పడుకొని మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఈదుకుంటూ ప్రజల దగ్గరికి పోయి ప్రతి ప్రజల దగ్గరికి అన్నం అనే మాట అనకుండా నీళ్లు, అన్నము, ఆహారము, ఇళ్లలో గ్యాస్ కానించి ప్రతి ఇంటికి 25,000 సప్లై చేసి 8 రోజులు వాళ్ళ దగ్గరనే ఉండిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరందరూ తెలుసుకోవాలని చెప్తాను. కనేకల్లు మండలం
హనకనహల్ శ్రీరాముడి రథం దహనం కేసులో 24 గంటల్లో పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయడం హర్షణీయమని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన ఆయన రాముని రథాన్ని ఆ గ్రామ వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్రెడ్డి మరికొందరు తగలబెట్టినట్లు స్పష్టమవుతుందని తెలిపారు. పోలీసులు ప్రధాన నిందితుడిని ఒక్కరిని మాత్రమే పట్టుకోగలిగారని, రథాన్ని దహనం చేయడం ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు అని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇందులో మిగిలిన వారి పాత్రను కూడా పోలీసులు నిర్ధారించవలసి ఉందన్నారు. కనేకల్లు మండలం అనకనాల్ గ్రామంలో శ్రీరాముడి రథాన్ని తగులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం హర్షణీయం. ఒకరోజు వ్యవధిలోనే కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో దీనిపైన గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనది ఒక వ్యక్తి రథం షెడ్డు తాళాలు పగలగొట్టి రథానికి నిప్పు పెట్టే అవకాశం లేదు. అతనికి కనీసం 4-5 వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా. అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతిపరుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతం వద్ద గల్లంతైన వైద్య విద్యార్థి సిహెచ్ హరిదీప్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే సహాయక బృందాలు గాలింపును ప్రారంభించాయి. ఆచూకీ లభ్యం కాలేదు. మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతం వద్దకు ఆదివారం వచ్చిన ఏలూరులోని ఆశ్రమ్ వైద్య కళాశాలకు చెందిన 14 మంది వైద్య విద్యార్థుల్లో 3 గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో 2 విద్యార్థుల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. కేంద్ర రాష్ట్ర విపత్తుల సహాయక బృందాలు, అటవీ శాఖ సిబ్బంది, సిబిఈటి సభ్యులు అవిశ్రాంతంగా వాగులు వంకల వెంబడి గాలిస్తూనే ఉన్నారు. పాములేరు వెంబడి డ్రోన్లతో గాలింపు చర్యలను రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహల్లి, అటవీ శాఖ డిఎఫ్ఓ బబిత పర్యవేక్షిస్తున్నారు. 3 రోజులుగా జలపాతం పరిసరాలను జల్లెడ పట్టినా ఫలితం లేకపోవడంతో ప్రవాహానికి సదరు విద్యార్థి పాములేరులో కొట్టుకొని పోయి ఉండవచ్చన్న అనుమానంతో డ్రోన్లతో వాగు వెంబడి గాలిస్తున్నారు. రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహల్లి, సిఐ గోపాలకృష్ణ, తహసీల్దార్ కారం సుబ్బారావు రాత్రింబవళ్లు అక్కడే ఉండి సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.
పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారు అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా జరిగిన థాళీ బజావో కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు 100 రోజులైనా అమలు చేయకపోవడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం వారిచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్లేట్లు గరిటెలతో కర్నూలు జిల్లా కలెక్టరేట్ దగ్గర శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అని, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 మాసాలైనా అమలు కాలేదు అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటి వరకు అమలు కాలేదు అన్నారు. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు అన్నారు. ప్రతి హామీలోనూ అలసత్వమే అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ భాషా తదితరులు పాల్గొన్నారు. అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే 6 కొట్టావు, అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి మీరు చేసే ఆ సూపర్ 6లు అందరికి వివరించావు. లాస్ట్లో అధికారంలోకి వచ్చావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ 6లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, ఈ ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 1,500 ఇస్తామన్నారు, ప్రతి రైతుకు 20,000 ఏడా ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 1,500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు ఏవేవి మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. దయచేసి మీరు గుర్తు చేసుకొని ఈ సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం మాట తప్పింది. సూపర్ 6 అమలు పరుస్తారని చెప్పి ఎలాంటి అమలు పరచలేదు. పక్కన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి 6 గ్యారెంటీగా అన్నీ నెరవేర్చింది. 2 లక్షల రుణమాఫీ, బస్సుల్లో ఉచితంగా మహిళలకు రవాణా, అదేవిధంగా పెన్షన్ పెంచడము, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడము, అన్ని కార్యక్రమాలు చేసింది. కానీ ఇక్కడ మాత్రం కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలకు ఇచ్చిన వాగ్దానం వెంటనే ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం, యువతకు 3,000 పెన్షను, అదేవిధంగా ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఆడాయమకు 1,500 చొప్పున ఇస్తానన్నాం. ఆ మాటలు తప్పాం. కాబట్టి వెంటనే వీటన్నింటినీ అమలుపరచాలి, ప్రజలకు సౌకర్యం కల్పించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. మైదుకూరు పట్టణ పరిధిలో అమ్మవారు శాలలో అక్టోబర్ 3 నుంచి 13 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సూర్యశెట్టి ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. జై వాసవి, జై జై వాసవి.
ఈరోజు మా ఆహ్వాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య విషయం ఏమంటే దసరా ఉత్సవాలు గురించి దసరా ఆహ్వాన పత్రిక లాంచింగ్ కోసము మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా కానీ మైదుకూరులో ఘనంగా దసరా ఉత్సవాలు జరపాలని మా కమిటీ తీర్మానం చేసింది. కనుక ఈసారి మైదుకూరులోని ఉన్న ఆరవేశులు, పూర ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ దసరా ఉత్సవాల్లో పాల్గొని మాకు అమ్మవారితో తోడ్పాటు చెందాలని, ఆ దేవి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. అలానే ఈసారి దసరా ఉత్సవాలు పోయినసారి కన్నా ఇంకా ఘనంగానే చేయటకు మా కమిటీ తీర్మానం చేసింది. కనుక అంగరంగ వైభవంగా ఈసారి దసరా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దసరా ఉత్సవాలు 3-10 నుంచి మొదలుకొని 13-10 చివరి రోజు వసంతోత్సవంతో పాన్పు సేవతో అయిపోతాయి. కనుక అందరూ మా ఈ పండుగగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. అమ్మవారి శాలలో అన్ని ఏర్పాట్లు జరగడమైంది. సైబర్ నేరగాళ్ల చెర నుండి ఓ యువకుడికి విముక్తి కల్పించారు విశాఖ పోలీసులు. ఏప్రిల్లో లింక్డ్ఇన్ అనే యాప్ ద్వారా బ్యాంకాక్లో ఉద్యోగానికి యువకుడు అప్లై చేసుకున్నాడు. ఒక సంస్థలో ఉద్యోగం ఉంది అని ఉద్యోగం పేరుతో యువకుడిని బ్యాంకాక్ పిలిపించుకున్నారు. తీరా ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడిని అక్కడ కిడ్నాప్ చేశారు కొంతమంది. కనీసం తిండి కూడా పెట్టకుండా కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురి చేశారు అని పోలీసులకు వివరించారు ఆ బాధితుడు. టాస్క్ గేమ్స్, క్రిప్టో కరెన్సీ వంటి సైబర్ నేరాలను చేయమని ఫోర్స్ చేశారని తెలిపాడు. చివరకు కంప్యూటర్ ద్వారా తన తండ్రికి మెసేజ్ చేసి తన గోడును చెప్పుకున్నాడు. ఇప్పటి వరకు 80 మందిని ఇలాంటి కేసుల్లో సురక్షితంగా తీసుకొచ్చామని తెలిపారు విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి. నిరుద్యోగులు ఇలాంటి ఆన్లైన్, ఆఫ్లైన్ ఏజెంట్ల మోసాలకు గురవ్వకండి అని మీడియా సమావేశంలో హెచ్చరించారు ఆయన. ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. నావీ మాత్రం కనపడకూడదు. అది లింక్డ్ఇన్లోని నాకు హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్. సో అది నేను అప్లై చేశాను. లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నదని చెప్పారు, అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నదని చెప్పారు. సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2 డేస్లో నాకు సెలక్షన్ అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా, నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు.
సో టికెట్ అన్నీ వాళ్ళే తీసి ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు 5 minutesలో వస్తానని చెప్పారు, కానీ రాలేదు. వాళ్ళు రాకుండా వేరే గ్రూప్ లాగా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్ళి మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు. నన్ను చేయనంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ, కొట్టడం కానీ, కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ పని నాకు రాదండి, నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు. సో ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ, ఫెడెక్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఇవి టైప్లో ఉంటాయి. ఆన్లైన్ హనీ ట్రాపింగ్ అని, అంటే మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ, వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ ఇవన్నీ చేసేవారు. సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే మా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది. విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్లు దర్శించుకున్నారు. వీరికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం ఈవో త్రినాథరావు. మొదట వీరు కప్పస్తంభంను ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరకు సమీపంలోని జైపూర్ జంక్షన్ వద్ద బుధవారం పారా గ్లైడింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఐటీడీఏపీఓ అభిషేక్ స్వయంగా ఇందులో పాల్గొని పారా గ్లైడింగ్ లో కాసేపు విహరించారు. ఇదే తరహాలో మాడగడ, సన్రైజ్ వ్యూ పాయింట్, అలాగే ఎంపిక చేసిన పలు ప్రాంతాలలో పారా గ్లైడింగ్ కు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయో పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీడీఏపీఓ మాట్లాడుతూ పారా గ్లైడింగ్ కు సురక్షిత ప్రాంతాలను గుర్తించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు అడ్వెంచర్ టూరిజం వంజంగిలో ట్రై చేయడానికి మనకి పారాగ్లైడింగ్ మేము ట్రై చేసాం, కానీ వంజంగిలో అది విండ్ సహకరించట్లేదు. సో ఇక్కడ దుమ్రిగూడ దగ్గర అరకు ముందు ఒక ఫ్లాట్ ల్యాండ్లో ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రయల్ రన్స్ చేస్తున్నారు. ఒకసారి మేము కూడా ట్రై చేయడం కూడా జరిగింది. చాలా థ్రిల్లింగ్గానే ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. మనకి విండ్ కూడా సహకరిస్తుంది, ప్లస్ ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళని ఈ ప్రణాళికని మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్తున్నాము. ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ డూ. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈ సీజన్లో మనం ముందుకి తీసుకెళ్ళిపోవడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లెటర్. అందరికీ నమస్కారం. మనకి ఐటీడీ పాడారంటే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తుందంటే కాఫీ తర్వాత పర్యాటకుల కేంద్రం. కంప్లీట్గా మనకి నవంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు సుమారు 3 నెలలతో పాటు
పర్యాటకులతో నిండి ఉంటుంది. అది మన దగ్గర ఉన్న జలపాతాలైనా, మన దగ్గర ఉన్న గార్డెన్స్ అయినా, లేకపోతే మన కొండ కోణలు ఎక్కడ చూసినా పర్యాటకులు నిండి ఉంటారు. సో వాళ్ళకి ఇంకో కొన్ని మెరుగైన అవకాశాలు వాళ్ళకి వస్తే వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి కొన్ని అడిషన్స్ చేయాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం మనం చాపరాయి జలపాతాన్ని పూర్తి స్థాయిలో మనం రెనోవేట్ చేయడం కూడా జరిగింది. ఈసారి మనకి ట్రైబల్ మ్యూజియంలో చూస్తే చిన్న చెరువులాగా ఉంటుంది, దానిపైన సైక్లింగ్ చేయడం, దానిపైన నడిచి చేయడం లాంటి కొంచెం అడ్వెంచర్ టూల్స్ అన్ని ముందు నుంచే మనం ఐటీడీ పరిధిలో పెట్టాము. పారాగ్లైడింగ్ని మన దగ్గర ఇంట్రడ్యూస్ చేయడానికి వీలు ఉంటుందా లేదా అని ఒకసారి తెలుసుకోవడానికి కోసం మన దగ్గర కొంతమంది అప్రోచ్ అయ్యారు. వాళ్ళని టెస్ట్ ట్రయల్ రన్, మన దగ్గర సేఫ్టీ ఫస్ట్, సెక్యూరిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే అడ్వెంచర్ స్పోర్ట్స్లో మనం మామూలుగా ఒక మ్యూజియంకి వెళ్ళి సందర్శించి వచ్చినట్టు కాదు, దాంట్లో కొంచెం సాహసాలు ఉంటాయి. కాబట్టి సేఫ్టీ ఉందా, మన క్లైమేట్కి, మన దగ్గర ఉన్న గాలికి, మన దగ్గర ఉన్న విండ్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుందని మంచంగిలో ట్రై చేసి చూసాము. అక్కడ అది అంత సక్సెస్ కాలేదు. మాడగడ వ్యూ పాయింట్లో కూడా ట్రై చేసి చూసాము, అక్కడ కూడా అంత సక్సెస్ కాలేదు. ఎందుకంటే కొండ నుంచి కింద లోయ ఉంది కాబట్టి ఏమైనా ఒక ప్రమాదం జరిగితే ల్యాండ్ చేయడానికి వీలు లేదు అని. దుమ్మిగూడ దగ్గర వాళ్ళు మనల్ని ఎవరు అప్రోచ్ అయ్యారో వాళ్ళు దుమ్మిగూడ దగ్గర అది చేయడానికి వీలు ఉంటుంది అని చెప్పారు. ఒకసారి పర్సనల్గా ప్రజలకి ఏమైనా చేయడానికి ముందు మన దగ్గర గవర్నమెంట్లో ప్రొసీజర్స్ ఉంటాయి, చెకింగ్స్ ఉంటాయి. సో పర్సనల్గా ఒకసారి చూడడం కూడా జరిగింది. అది చూడడం మాత్రం కాకుండా వాళ్ళు మనకి ఎన్ఓసి కోసం అప్లికేషన్ పెట్టాలి. ఎందుకంటే దాంట్లో ఒక 2-3 మన లోకల్ యువకులు కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వెళ్ళి ట్రైనింగ్ పొంది వచ్చి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర సరైన సర్టిఫికేట్స్ ఉన్నాయా, వాళ్ళు ట్రైన్డ్ పైలట్సా, వాళ్ళ దగ్గర ఉన్న మిషన్కి క్వాలిటీ ఉందని కూడా తెలుసుకోవడానికి కోసం నేను ఒకసారి మేము ఒక ట్రైనింగ్ కూడా టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా జరిగింది. టెస్ట్ డ్రైవ్ సక్సెస్ అయినప్పటికీ కూడా వాళ్ళు మనకి ఒకసారి అఫీషియల్గా మనకి వాళ్ళు అప్లికేషన్ పెట్టిన తర్వాత వివిధ శాఖలు రోడ్వేస్, ఎలక్ట్రిసిటీ, ఫైర్ వివిధ శాఖల నుండి ప్రొసీజర్ని ఒకసారి తనిఖీ చేసి ప్రొసీజర్ ప్రకారం ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ప్రజలకి మేము దాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. రాయచోటి పట్టణం కొత్తపేటలోని సరస్వతి వీధిలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను పగలగొట్టిన దొంగలకు నిరాశే మిగిలింది. బీరువాలో విలువైన వస్తువులు దొరకకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు దొంగలు. ఊరు నుండి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించిన పోలీసులు ఎలాంటి వస్తువులు పోలేదని తేల్చారు. భోజనం తెప్పిస్తారు మీకు, కమ్మలు, 2 జతలు కమ్మలు, డబ్బులు, ఏమీ పోలేదమ్మా. ఫోటో తీసాం. డబ్బులు అంటే అట్టా కదమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయని నువ్వు ఎక్కడ దాచిపెట్టినావు ఆ విషయం ఎవరికి చెప్పకూడదు, గోప్యంగా దాచిపెట్టుకోవాలా. నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు, అలాగే జాగ్రత్త చూసుకున్నావు, ఏం ఇబ్బందిగా మళ్ళీ ఇంకోసారి ఎక్స్పోజ్ చేయకపోకు. అట్టే సేఫ్గా దాచిపెట్టుకోవాలి, పెట్టుకోకూడదు అసలు ఊరికి వేయకూడదు. అన్నీ ఊరికి వేయడం వేసుకొని వెళ్ళిపోవాలి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పులిచెర్ల మండలం ఈ రామిరెడ్డిగారిపల్లి పంచాయతీ కొడిదిపల్లి గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ సమీపంలో రైల్వే గేట్ వద్ద చిరుతపులి రైల్వే పట్టాలు దాటుతూ ఉండగా రైల్వే గేట్మెన్ బాలాజీ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే బాలాజీ ప్రజలను అప్రమత్తం చేశాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన గురువారం ఉదయం 7 గంటలకు వెలుగులోకి వచ్చింది. గ్రామ సమీపంలో చిరుతపులి సంచారంతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారు.
పలమనేరు మండలం అటవీ పరిధి మొగిలి ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట నుంచి తెలంగాణ భద్రాచలంకు యూకలిప్టస్ లోడ్లో వెళ్తున్న లారీ మొగిలి ఘాట్లో ఇంజన్లో సమస్య వచ్చి ఆగిపోయింది. లారీ బ్రేక్ డౌన్ సమస్య పరిష్కరిస్తున్న సమయంలో గురువారం వేకువజామున 2:30 కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నుంచి షుగర్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు ఎగిసిపడడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకొని లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు మరో డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడుతున్నారు పోలీసులు. మొగిలి ఘాట్ రోడ్ నందు బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్ నందు రోడ్ యాక్సిడెంట్తో పాటు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మాకు పలమనేరు ఫైర్ స్టేషన్కు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే పలమనేరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకొని గుడ్డు ఏదైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యాక్సిడెంట్లో లారీలో డ్రైవర్ ఇరుక్కున్నాడు అన్నటువంటి మెసేజ్ కూడా తెలియడం వలన చిత్తూరు నుంచి రెస్క్యూ టెండరు మరియు ఒక అడ్వాన్స్ వాటర్ టెండర్ ఫైర్కి సంబంధించి కూడా అది కూడా రావడం జరిగింది. ఈ ఒక క్యాబిన్లో ఇరుక్కున్నటువంటి దీనిని కట్ చేసి ఆ డ్రైవర్ను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. తదుపరి వుడ్ కింద ఉన్నటువంటి బాడీని తీయడంలో భాగంగా ఆల్మోస్ట్ వుడ్ పక్కకి తీసేశారు. అక్కడ కూడా బాడీ ట్రేస్ అవుతాయి. పార్కింగ్ ప్లేస్కు లారీకి మధ్యలో ఉన్న ప్లేస్లో రావడం వల్ల ఆ ట్యాంకర్ పార్కింగ్ లారీ ట్యాంకరు డీజిల్ ట్యాంకర్ పేలిపోయి ఆ డీజిల్ మీద పడి ఆ లారీ గాయాలైపోయినాయి. అతను అక్కడ చనిపోయాడు. ఈ షుగర్ తీసుకుంటున్న లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇంకొకటి సీరియస్ ఇంజరీ ఉంది, ఒక సీరియస్ ఉంది. అన్నీ ఆసుపత్రికి తరలించున్నాము. వెంటనే స్పాట్లో ఉండడం వల్ల ఫైర్ వాళ్ళకి పిలిపించి ట్యాంక్ కారణంగా షుగర్ లారీ అంటుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ మొత్తం డైవర్షన్ అయిపోయింది. దీనిపైన విచారించి తగిన చర్యలు తీసుకుంటాము. మొన్న 2 days బ్యాక్ కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆల్రెడీ ఎస్పీ గారు కలెక్టర్ విజిట్ చేశారు. దానికి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి అమలుపరిచే ప్రోగ్రామ్ ఉన్నారు. ఆలోపు జరగడం నిరూపిస్తున్నాము. దీనిపైన పూర్తిగా అన్ని చర్యలు ఆఫీసర్స్ తీసుకొని చేసుకుంటాము. ఇటువంటి చర్యలు పునరావృతం తగిన చర్యలు తీసుకుంటాము. ఏవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ SR News.